ఈరోజు ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో 75 సంవత్సరాలు ముగుస్తున్న సందర్భంలో ఇలా అభినవ జ్యోతిరావు పూలే ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. దశాబ్దాలు గడుస్తున్నప్పుడు కూడా మా జాతులను వెనుకబడే జాతులందరినీ కూడా వెనుకకు నెట్టేసిరే తప్ప ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మా యొక్క వర్గాలను ఇలా ముందు నడిపించే విధంగా ఇలా 42% రాజకీయాలనే కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ ఈరోజు ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మా కళను నిజం చేసిన నాయకుడు, నిజమైన సిసలైన నాయకుడు, బలహీన వర్గాల పక్షపాతి అభినవ జ్యోతిరావు పూలే ఎవరంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక గ్రామీణ స్థాయి నుంచి, ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు బీసీల జీవన శైలి మీద, ఎస్సీ జీవన శైలి మీద, ఎస్టీ జీవన శైలి మీద పట్టున్న ఈరోజు 1931లో తీసిన లెక్కలను సైంటిఫిక్ ఆధారం లేవని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 160 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇలా మా శాతాన్ని, మా యొక్క 56.33% ఈరోజు తీయబడ్డది. ఏ దేశంలో కూడా, ఈ దేశంలో ముఖ్యంగా 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా శాసనసభలో కార్యరూపం దాల్చలేదు. ఈరోజు బిల్ ప్రవేశపెట్టి కార్యరూపం దాల్చిన గౌరవ ముఖ్యమంత్రికి ఇలా బీసీలందరూ కూడా ప్రశంస జల్లులు కుల్పిస్తాల్లో ఎలాంటి అక్షశక్తి లేదు. ఇలా ఇప్పటిదాకా బెట్టసాయినట్టు బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలు వెన్నుముక, ఎంతో అవకాశం ఇచ్చింది. ఈరోజు బీసీలకు ఎన్నో కార్పొరేషన్ల చైర్మన్ చేసింది. అదేవిధంగా హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా నా సోదరిమని మరి ఒక బీసీ బిడ్డకి ఇచ్చింది. వైస్ చైర్మన్ కూడా నాకు ఒక బీసీ బిడ్డకి ఇచ్చే అవకాశం కల్పించిన గొప్ప మనసున్న నాయకుడు, బీసీల పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఇది చరిత్రలో లిఖించబడ్డ రోజు. ఇది ఒక శిలాశాసనం రోజు. గతంలో రాణి రుద్రమ శిలాశాసనం చూసినాం, ప్రతాపరుద్రుని శిలాశాసనం చూసినాము. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు శిలాశాసనము, మా శిలాశాసనం మా బీసీ బిడ్డలంతా 112 కులాలు ఈరోజు గుండెల్లో పెట్టుకొని భద్రంగా చూసుకుంటాము. వారి చిత్తశుద్ధికి మరొకసారి నా హృదయపూర్వక ఇక్కడ వచ్చిన అన్ని కుల బీసీ నాయకులు, ఆర్య కటక సంఘం నాయకుడు చెక్లోకర్ శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడే వచ్చారు. అన్ని సంఘాల నాయకుల నుంచి ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తూ వారికి మరొకసారి వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటాను మిత్రులు.